దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము పరాజయము ముగింపు కాదు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్. లూకాసు వార్త 22వ అధ్యాయము 31 నుండి 34 వచనాలలో ఈ సందర్భం రాయబడి ఉందండి. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మను కోరుకునను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికిని మరణములోనికిని వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన పేతురు, నీవు నన్నెరుగువని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయిదని నీతో చెప్పుచున్నానెను. ఈ వాక్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి ఈరోజు పేతురు యొక్క పరిచయము, ప్రభు ముందుగానే పేతురుని హెచ్చరించి కొన్ని విషయాలు పేతురుతో చెప్పిన విషయాలను జ్ఞాపకం చేసుకుందాము. ఇన్ని చెప్పినా కూడా పేతురు యొక్క పతనానికి కారణాలు ఆయన చేసిన తప్పులు. పేతురు జీవితాన్ని పునరుద్ధరించాడు ప్రభు మరలా. వాటిని మన జీవితాలకి ఎలా అన్వయించుకోవాలో ప్రార్థనాపూర్వకంగా ఈరోజు ధ్యానించుకుందామండి. దేవునికి ఏ మహిమ కలుగునుగాక. సీమోను అనేది పేతురికి మరో పేరు. పరిశుద్ధ గ్రంథములో చూస్తే అత్యంత మనసుకు దగ్గరైన శిష్యుడు పేతురు. ఆయన ధైర్యవంతుడు, ఉత్సాహపరుడు, దేవుని ఎంతగానో ప్రేమించాడు, చక్కటి నిర్ణయాలు తీసుకున్నాడు, గొప్ప గొప్ప తీర్మానాలు చేశాడు. దేవుని ఎంతగానో ప్రేమించాడు. ఆయన మాటల్లో చూస్తే ఎంతో బలముగా ఉండాడు. దేవుని కోసం మరణించాలనుకున్నాడు. కానీ పేతురు బలహీనపడ్డాడు, తప్పిపోయాడు. చేసిన వాగ్దానాల్ని నిలబెట్టుకోలేకపోయాడు. ప్రభు కోసం మరణిస్తానన్నాడు. జారిపడి కన్నీళ్లతో ఈరోజు పేతురు యొక్క జీవితాన్ని మనం చూడబోతున్నామండి. పేతురు యొక్క జీవితం మనందరికీ చాలా దగ్గరలో ఉంది. ఎందుకంటే మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తామంటాం, అనేకమైన వాగ్దానాలు చేస్తాం, మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రభువా, నిన్ను నేను ప్రేమిస్తాను, నిన్ను నేను ఆరాధిస్తాను, నిన్ను నేను సేవిస్తాను, నా ప్రాణం ఉన్నంత వరకు, మట్టిలో కలిసేంత వరకు, మహిమలో చేలేంత వరకు నీతో ఉంటానని చెప్పి అనేక సార్లు బలహీనపడిన సందర్భాలు, దేవుని ఎడల తప్పిపోయిన సందర్భాలు అనేక మార్లు మనము కూడా కన్నీరు పెట్టుకుంటూ ఉన్నామండి. ఈరోజు పేతురు యొక్క జీవిత గాథ ధ్యానించుకుంటుండగా మన జీవితంలో ఒక ఆశ పుట్టిస్తుంది, ఒక సత్యాన్ని కూడా నేర్పిస్తుంది. అదేమిటంటే పరాజయం మన జీవితంలో ముగింపు కాదు. ప్రభు మనల్ని తప్పకుండా పునరుద్ధరిస్తాడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 31-32 వచనాల ప్రకారం చూస్తే ప్రభు ముందుగానే పేతురుని హెచ్చరించాడు, కొన్ని విషయాలు కూడా చెప్పాడు. ఆ హెచ్చరిక ఏంటంటే, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకుంటున్నాడు అని. మిమ్మలను అనే ఒక మాటను చూస్తే పేతురునే కాదు, తక్కిన శిష్యులను కూడా సాతాను కుదిపివేసి గందరగోళంలో నాశనం చేయాలని, పడదోయాలని దాని యొక్క ఉద్దేశం. మన జీవితాల్లో కూడా అనేక సార్లు శత్రువు మనల్ని పడగొట్టాలని, ఆత్మీయ జీవితంలో దూరం చేయాలని గర్జించు సింహము వలె మన చుట్టూ తిరుగులాడుతూ ఉంటుందండి. ప్రభు ఎప్పుడైతే నీకు గద్దిస్తాడో, ఒక హెచ్చరిక ఇస్తాడో, ఒక వాక్యం ద్వారా మాట్లాడతాడో, ఒక వాగ్దానం చేస్తాడో, మనం జాగ్రత్తగా మెలకుగా మనం ఉండాలండి. ప్రభు రెండో విషయం పేతురుకి ఏం చెప్పారంటే, హెచ్చరిస్తూ, నేను నీకోసం వేడుకుంటాను, నేను నీకోసం ప్రార్థన చేస్తాను. ఈ మాట తలంచుకుంటున్నప్పుడు మన అంతరంగంలో ఒక గొప్ప ధైర్యము మనకి కలుగుతుందండి. ప్రభు చేసిన ప్రార్థన పేతురు పడిపోకుండా, ఆయన యొక్క విశ్వాసం పూర్తిగా చనిపోకుండా ప్రభు యొక్క ప్రార్థన ఫలితం మనం అక్కడ చూస్తున్నాం. ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే, నీవు తిరిగి వచ్చినప్పుడు, నీవు దేవుని వైపు మరలా తిరిగినప్పుడు నీ సహోదరులను స్థిరపరచు, బలపరచు అని ప్రభు ఇంకో విషయాన్ని పేతురికి చెప్తున్నారు. ఇక్కడ ప్రభు యొక్క మాట చూస్తే, నీవు మళ్ళీ దేవుని వైపు తిరిగినప్పుడు అంటున్నారు, కానీ తిరిగినట్లయితే అని అక్కడ అనటం లేదండి.
దేవునికి తెలుసు పేతురు పడిపోతాడు, మరలా తిరిగి వస్తాడని. ప్రభు చేసిన ప్రార్థన సఫలమవుతుందని కూడా దేవునికి తెలుసు. అలాగే దేవుడు మన కోసం ఆయన చేసిన ప్రతి విజ్ఞాపన ప్రార్థన మన పట్ల తప్పకుండా సఫలమవుతుంది. దేవుడు మనల్ని పునరుద్ధరణ ముందే చూడగలడండి. ప్రభు హెచ్చరించాడు, కొన్ని విషయాలు చెప్పినా కూడా పేతురు పడిపోవడానికి కారణాలు, ఆయన చేస్తున్న తప్పులు ఏంటంటే, పతనము లేక పరాజయం అనేది ఏదో ఒక్క సందర్భంలో జరిగేది కాదండి. చిన్న చిన్న ఆత్మీయ తప్పులే ఒకరోజు ఒక పెద్ద పతనానికి దారితీస్తుంది. పేతురు చేసిన మొదటి తప్పు ఏంటంటే అతిగా ఆత్మవిశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్. ప్రభువా, నేను ఎవరు విడిచినా విడిచిపెట్టకపోయినా నేను మాత్రం నేను ఎన్నడూ విడవనని తన బలంపై తన అంచనా వేసుకుంటున్నాడు, తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు. అందుకే ఆత్మీయ అంధత్వంలోనికి పేతురు పడిపోయాడు. ఎప్పుడైతే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటామో ఆత్మీయ పతనానికి మొదటి అడుగుని మనం గుర్తించాలండి. పేతురు చేసిన రెండవ తప్పు ఏంటంటే ప్రార్థనలో బలహీనపడ్డం. గెత్సెమనే తోటలో ప్రభువు చెప్తున్నారు, మీరు మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి, జాగ్రత్తగా ఉండండి అంటే పేతురు నిద్రపోతూ ఉన్నాడు. ఈరోజు ప్రార్థన లేని విశ్వాసము బలహీనమై, మరి విశ్వాసము అది బలహీనమైనగా మారిపోతుంది. ప్రార్థన లేని హృదయం అంట బలహీనమైన హృదయముగా వచ్చేస్తుంది. ఇంకా పేతురు చేసిన మూడవ తప్పు ఏంటంటే దూరంగా ప్రభుని అనుసరించాడు. లూకాసు వార్త 22:54 ప్రకారం చూస్తే వారు ఆయన్ను కొట్టి ఈడ్చుకొని వెళ్తున్నారు. పేతురు భయపడిపోయి వెనక్కి దాక్కుంటూ దూరంగా అనుసరిస్తూ చూస్తున్నాడు ప్రభువుని. ఎప్పుడైతే దేవునికి మనం దూరం అయిపోతామో మన హృదయాలు బలహీన పడిపోతాయండి. ఎప్పుడైతే బలహీన పడతామో మన జీవితం ఒక పతనానికి దారితీస్తుంది. పేతురు చేసిన నాలుగవ తప్పు ఏంటంటే తప్పుడు సమాజంలో కూర్చున్నాడు. లూకాసు వార్త 22:55 చూస్తే పేతురు శత్రువుల అగ్నికుండ దగ్గర కూర్చున్నాడు. ఈరోజు మనం ఎవరి దగ్గర కూర్చుంటున్నామో, ఎవరితో కలిసి ఉంటున్నాం అన్నది మన ఆత్మీయ స్థితి మరి నిర్ణయిస్తుందండి. ప్రభు హెచ్చరించాడు, కొన్ని విషయాలు ముందుగానే పేతురికి చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన పతనానికి కారణాలు తప్పులు చూసాము. ఇంకా కూడా ఆయన పరాజయానికి మరి బలమైన కారణాలు ఏంటంటే ప్రభువుని నిరాకరించాడండి. మొదటి నిరాకరణ ఎక్కడ జరిగిందంటే ఒక చిన్న అమ్మాయి ముందు. ఆ చిన్న అమ్మాయి ఏమంటుందంటే, నీవు ఆయనతో ఉన్నావు కదా అని అంటే, నేను ఆయనకు తెలీదు అని మరి పేతురు నిరాకరించినట్లుగా చూస్తున్నాం. ఒక చిన్న ఒత్తిడి మరి పేతుర్ని కదిలించి వేసిందండి. రెండవ నిరాకరణ మరొకరి ముందు నేను ఆయనకు తెలీదు అని మరొకసారి నిరాకరించినట్లుగా పేతుర్ని చూస్తున్నాం. ఒక చిన్న ఒత్తిడికి నువ్వు కానీ తల వంచితే రెండవ తప్పు, ఒక పాపం చేయటం నీకు సులభమైపోతుందండి. మూడవ నిరాకరణ శపథం చేసి మరీ నిరాకరిస్తున్నాడు ప్రభువుని. ఎలాగంటే ఆయన నాకు తెలీదు అని పేతురు ఎప్పుడైతే ప్రభువుని నిరాకరించాడో పేతురు జీవితంలో అతిపెద్ద పరాజయము, పతనము అక్కడే ప్రారంభమైందండి. వెంటనే కోడె కుయ్యగానే ప్రభు తిరిగి పేతుర్ని చూడటం జరిగింది. అంటే నిరాకరించినందుకు ప్రభు చూపులో ఒక కోపమా అంటే కాదు, ప్రభు ఒక కనికరముతో పేతురు వైపు చూస్తున్నాడు. ప్రభు చూపులో ఒక తీర్పు, నువ్వు ఇలాంటి తప్పులు చేస్తావు, తీర్పు నిన్ను చేయాలనంటే కాదు, ప్రభు యొక్క ప్రేమను ఆ కళ్ళల్లో చూపిస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క ఆ యొక్క చూపులో ఒక తిరస్కారం అంటే కాదండి, తిరిగి నా దగ్గరికి రా అనే ఒక పిలుపును ప్రభు పేతురికి ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. పేతురు బయటికి వెళ్ళిపోయాడు. ఆయన కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్నాయి. ఆ కన్నీళ్ళకి ఒక అర్థం ఏంటంటే ప్రభువుని నేను ఇంకా ప్రేమిస్తున్నాను అనేటువంటి ఆ కన్నీళ్ళకి సాక్ష్యమే పేతురు యొక్క కన్నీళ్ళండి. ఇక్కడ ఒక అద్భుతమైన దృశ్యం మనం చూడబోతున్నాం. పీటర్ రెస్టరేషన్, ద బ్యూటిఫుల్ కమ్బ్యాక్. ఒక అద్భుతమైన దృశ్యం ఏంటంటే పేతురు యొక్క పునరుద్ధరణ ఇక్కడ మనం చూడబోతున్నాం. పేతురు ఎంతో గుండెల పగిలేలాగా ఏడుస్తున్నాడు. ఎందుకంటే నేను విఫలమైపోయాను, దేవుని పక్షాన అనేకమైన వాగ్దానాలు చేశాను,
గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నాను. ప్రభు కోసం చనిపోవాలనుకున్నాను. ప్రభువుని ఎంతగానో ప్రేమించాను. కానీ పరిస్థితులు నాకు ఎదురైనప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదని నేను నిరాకరించాను. కాబట్టి నేను విఫలుడినయ్యాను, నాకు అర్హత లేదని. మరి పేతురు ఎంతో కన్నీళ్లతో బయటికి వెళ్ళిపోయి తన పాత జీవితం, ఆ సముద్ర తీరానికి మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడండి పేతురు. కానీ ప్రభు అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు. వెతుక్కుంటూ సముద్ర తీరానికి ప్రభు రావడం మనం అక్కడ చూస్తున్నాం అండి. ప్రభు మనల్ని కూడా ఎన్నోసార్లు తప్పిపోతున్నప్పుడు, నువ్వు పశ్చాత్తాపడినప్పుడు ఆయన నిన్ను వెతుక్కుంటూనే వస్తాడండి. నేను ఎన్నడూ ఆయన విడివడి ఎడబాయడు. పేతురు నిరాకరించిన చోట అగ్నికుండ, ప్రభు పునరుద్ధరించిన చోట కూడా అగ్నికుండ దగ్గరేనండి. మరి దేవుడు మనం పడిపోయిన చోటే మనల్ని నయం చేస్తాడు, మనల్ని నిలబెడతాడు. పేతురు 3 సార్లు ప్రభువుని నిరాకరించాడు. దానికి బదులుగా ప్రభు అడగటం లేదు, ఎందుకు నన్ను నిరాకరించావు, ఎందుకు తప్పిపోయావు, నా కోసం మరణిస్తానన్నావు కదా, ఎందుకు జారిపోయావని ప్రభు ప్రశ్నించట్లేదు. కానీ ఒకే ఒక ప్రశ్న అడిగాడు, డూ యు లవ్ మీ, నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు ఆ 3 నిరాకరణలకి ప్రభు 3 ప్రశ్నలు వేస్తున్నారు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. దేవుడు ఆ మాటను అడుగుతూ పేతురికి ఒక కొత్త బాధ్యతను అప్పగించాడు. నా గొర్రెలను కాయి, ఫీడ్ మై షీప్, నా గొర్రెలని నువ్వు మేపు అని ఒక కొత్త బాధ్యతను పేతురికి అప్పచెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు మనల్ని క్షమించడమే కాదండి, మనల్ని పునరుద్ధరిస్తాడు. మళ్ళీ పేతుర్ని నాయకుడిగా ప్రభు నిలబెట్టుకున్నాడండి. మనం పడిపోయినంత మాత్రాన మన పిలుపు ఎక్కడ ఆగదు. మనల్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన నమ్మదగిన దేవుడు. నేను పిలుచుకున్నాడంటే ఆయన నమ్మదగిన దేవుడుగా నీ పక్షాన అనేకమైన కార్యాలు చేస్తూనే ఉంటాడు. మనం పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో ప్రభువు మనల్ని క్షమించి ఆ పిలుపుని కొనసాగడానికి కూడా కృపనిస్తాడండి. పేతురు భవిష్యత్తును ప్రభువు ప్రకటించాడు, నీవు నన్ను అనుసరించు అని. చివరికి ప్రభు కోసం మరణించిన పేతుర్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విషయాలన్నీ విన్నాము కాబట్టి మన జీవితాన్ని ఎలా మనం అన్వయించుకోవాలి? పరాజయం అనేది చివరి మాట కాదు, పతనం అనేది ముగింపు అయితే కాదు. మనం పడిపోతాం, కానీ దేవుడు మనల్ని నిలబెడతాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, మళ్ళీ ఆయన నడిపిస్తాడు. నన్ను అనుసరించిన ఒక పిలుపుని నీకు ఇస్తాడు. దేవుడు మన కోసం చేస్తున్న విజ్ఞాపన, ప్రార్థన, మన బలహీనతలకు కూడా ఆయన మన కోసం నిలబడుతూ ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వం ఆయన నీకోసం నా కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టే ఈరోజు ఆయన సన్నిధిలో ఒక ఆయుష్కాలంతో దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని కూడా ధ్యానించుకోగలుగుతున్నాం. ప్రభువుకి ఎప్పుడు మనం దగ్గరగా ఉండాలండి, దూరంగా మనం అనుసరించకూడదు. మన హృదయాలు ఎన్నడూ కూడా దూరంగా ఉండకూడదు. ఎప్పుడైతే మనం దూరంగా ఉంటామో అది ఒక ప్రమాదకరమైన బలహీనత, అది ఒక ప్రమాదకరమైన పతనం, అది ఒక ప్రమాదకరమైన విఫలత అని మనం గుర్తించాలి. మనం పడిపోయిన చోటే, పడిపోయిన ప్రతి గోడను కూడా ఆయన కట్టగలడు. ఆయన చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. పేతుర్ని అగ్నికుండ దగ్గరే పునరుద్ధరించాడు. పేతురు పతనం తర్వాతే గొప్ప నాయకుడిగా సేవ ప్రారంభమైందండి. దేవుని వాక్యంలో చూస్తే పేతురు పెంతెకొస్తు ప్రసంగం ఎప్పుడు జరిగిందంటే పతనము తర్వాతే ఆయన గొప్ప ప్రసంగాన్ని 3000 మందిని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఎప్పుడు కూడా విరిగి నలిగిన పాత్రలనే ఆయన ఉపయోగించుకుంటాడని. మన బలహీనతలన్నీ కూడా దేవుని శక్తికి వేదికగా ఉంటున్నాయి. చివరగా పేతురు యొక్క జీవితాన్ని అనేకమైన పాఠాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. మన పరాజయము మన జీవితాలకి ముగింపు కానే కాదు. ప్రభు మనల్ని పునరుద్ధరిస్తాడు. నీ కన్నీళ్లు దేవుని చేతిలో మరి విత్తనాలుగా ఉన్నాయని మర్చిపోవద్దు. మన హృదయాలను నయం చేస్తాడు, మన పిలుపుని తిరిగి ఇస్తాడండి. నీ పరాజయం తర్వాతే నీ పిలుపు మరింత బలంగా మారుతుంది. ప్రభు ఈరోజు మనతో చెప్తున్న మాటల మనకి చెప్తూ ఒక పిలుపునిస్తున్నాడు, నన్ను అనుసరించి ఫాలో మీ. దేవుని యొక్క మాటని ఈరోజు అనుసరిద్దాం, మన హృదయాల్లో తీసుకుందామండి.
చిన్న ప్రార్థన ద్వారా ముగించుకుందాం. ప్రభువా, పేతురుని పునరుద్ధరించినట్లు మమ్మల్ని కూడా పునరుద్ధరించండి. మీ పిలుపుని మరలా మాకు అనుగ్రహించి గొప్ప సేవ జరుగులాగన మీ కృపను మాకు అనుగ్రహించండి. మా బలహీనతలన్నిటినీ నయం చేయండి. మా హృదయాలను బలపరచండి. మరలా నిన్ను అనుసరించటానికి, అంగీకరించటానికి కృప ఇవ్వండి. యేసయ్య, మీ నామములు అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.